కోడలు పైశాచికంగా పెట్రోల్ పోసి చంపేసిందని వెస్ట్ జోన్ ఏసీపీ పృథ్వీతేజ్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని కోడలు లలిత తెలిపిందని, అయితే మృతిపై అనుమానంపై పలుమార్లు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం చెప్పిందన్నారు. లలితను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసరడంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాలుతున్న టైంలో చిన్న పాప కదా తెలియక దగ్గరికి వచ్చింది. పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇది జరిగింది. ఇలాగ పక్కన తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది. దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక ఆవిడ ఇలాగా టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మనకి. దాని తర్వాత మన దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు, ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సెర్చెస్ మాకు అనిపించినాయి. హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసరడంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాలుతున్న